హలో ఫ్రెండ్స్, ఇవాళైతే నేను మల్బరీ చెట్టు దగ్గరకొచ్చేసాను. చెట్టుని చూడడం ఫస్ట్ టైం. అందులో దానికి కాయలు కూడా ఉన్నాయి. కాయలతో పాటు ఆ చెట్టుని చూడడం అయితే ఫస్ట్ టైం. బేసిక్‌గా ఈ మల్బరీ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి సమ్మర్‌లో ఎక్కువగా అవుతాయంట. వాటి పంట సమ్మర్‌లోనే ఎక్కువగా ఉంటుందంట. మిగతా డేస్‌లో చాలా తక్కువగా ఉంటుందంట. సో, వెళ్ళగానే ఫస్ట్ నా చేతైతే ఊరుకోలేదు ఫ్రెండ్స్. అలా కట్ చేసుకొని ఒకటైతే తినేసాను. డార్క్ బ్లూ కలర్‌లో ఉంది మల్బరీ. చాలా స్వీట్‌గా ఉంది. చాలా బాగా నచ్చింది. అలాగే అక్కడ 4 రకాలు కనిపించినాయి నాకు. ఆ 4 రకాలని నేను కోసుకొనైతే తిన్నాను. నేను ఒక్కొక్క టేస్ట్ చెప్తాను. ఇట్లా డార్క్ బ్లూలో ఉన్నది మాత్రం చాలా స్వీట్‌గా ఉంది. రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్‌లో ఉన్న ఫ్రూట్ వచ్చేసి సేమ్ స్ట్రాబెర్రీ తింటే ఏ ఫ్లేవర్ అయితే ఉంటుందో అలా అనిపించింది నాకు. ఇంకొకటి ఒగరుగా ఉంది. అది ఎలా అంటే లైట్ పింక్ కలర్, కొంచెం కచ్చిగా ఉంది. అది మాత్రం కొంచెం వగరు వగరుగా అనిపించింది. అండ్ ఇంకొకటి చూసాను, క్రీమ్ అండ్ రెడ్ కలర్‌లో ఉంది. అదొచ్చేసి సేమ్ పుల్లగా అనిపించింది. ఉసిరికాయలాగా అనిపించింది. ఈ విధంగా అయితే నేను టేస్ట్ చేశానండి చెట్టు దగ్గరికి వెళ్ళి. ఇంకొకటి, ఈ చెట్టు ఆకులు మన స్కిన్ ఎలర్జీస్‌కి కూడా ఉపయోగిస్తారంట. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినంత ఫైబర్ ఈ ఫ్రూట్స్‌లో ఉంటుందంట. సో, ఖచ్చితంగా తినేయండి. అలాగే షుగర్ పేషెంట్స్‌కి గానీ, డైట్‌లో ఉన్న వాళ్ళకి కానీ, ఇంకా చెప్పాలంటే ఎవరికైతే కాల్షియం తక్కువుందో వాళ్ళు ఈ ఫ్రూట్స్‌ని గనక తిన్నట్లయితే చక్కగా వాళ్ళు హెల్తీగా ఉంటారు. ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు గూడా తినండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ సీజన్‌లో ఏ ఫ్రూట్ వచ్చినా ఖచ్చితంగా తినండి. అందరూ హెల్తీగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.